వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, ఒక పర్సనల్ క్వశ్చన్ అడిగనా? మీకు ఏ ఫుడ్ ఇష్టం? ఫుడ్ అని అసలు మీరు ఫస్ట్ అది చెప్పండి, తర్వాత ఏ ఫుడ్కే వెళ్దాం. ఇష్టపడతారా బాగా? ఫుడ్ అనకూడదు, రైసీ అనాలి నన్ను. అవునా రమ్మగారు? సేమ్ పించ్. అన్నం 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 అంతే. బాగా కొంచెం పుష్టిగా తింటారా? మేము పల్లెటూరు వాళ్ళం కదా జయ, పల్లెటూరు కదా. మా పుట్టక ఎక్కడ పుట్టాం మేము? చిట్టుకుడూరు. రైస్ మాకు అదే పండుతుంది. అన్నం పైగా ఊళ్ళల్లో మీరు గమనించుకోండి, మనం ఆలోచించుకోవాలి కదా. విపరీతమైన నడక, పెద్ద ఇల్లు మాది. ఎంత దీర్ఘం తీసాను చూడు, పెద్ద ఇల్లు. అవును, నేను ఫొటోస్ చూసా కదా. నడిచి నడిచి కాళ్ళు పడిపోవాల్సిందే. బాత్రూమ్ అక్కడెక్కడో, ఆ వాకిట్లో కూర్చునేది ఇక్కడెక్కడో. పెద్ద పెద్ద హాల్స్, ముందు వాకిలి, పక్క వాకిలి, వెనక వాకిలి, అన్నీ వాకిళ్ళు. అక్కయ్య గారింటికి వెళ్ళటానికి ఒకటి, గొడ్డదొడ్డికి వెళ్ళటానికి, గంగానమ్మ దొడ్డికి ఒకటి, కాలేజీకి ఒకటి, అన్నీ నడకలు. విపరీతమైన తిప్పట. సైకిల్ కి వేసుకుని వెళ్ళటం అలాంటిది అప్పటికి లేదా? ఇంట్లో సైకిల్ ఏం వేసుకున్నా? ఇంట్లో కాదు, కాలేజీకి అట్లా స్కూల్ కి దగ్గరే, కానీ నా కాలు నడకే ఇవన్నీ. అంత సైకిల్ వేసుకెళ్ళేంత దూరం కాదు. అదేలే. ఈ రోజువారీ 2-3 ట్రిప్పులు కాలేజీకి వెళ్తే 1 కిలోమీటర్ అయిపోతుంది మొత్తం కలిపి. కనపడుతూ ఉంటుంది కాలేజీ. ఈ ఊళ్ళల్లో ఉండే వాళ్ళకి నడక బేసిక్ గా ఎక్కువ ఉంటుంది, చాలా నడక. అక్కడి నుంచి మెట్లు చేయాలి. మా ఇంటికి ఒక 10 మెట్లు ఉన్నాయి, ఇటు 10 మెట్లు ఎక్కాలి. అక్కడి నుంచి లోపలికి వెళ్ళాక దక్షిణ వైపుకి దిగడానికి ఒక 10 మెట్లు. మళ్ళీ ఇల్లు కొంచెం ఇట్లా డౌన్లోకి ఉంటుంది, వెనక భాగం. పడమటింట్లో నుంచి వంటింట్లో ఒక 2 మెట్లు, వంటింట్లో నుంచి పెరట్లో ఒక 2 మెట్లు, ఇలాగా మెట్లు. ఎంత నడక అవుతుంది? కనిపించని అపరిమితమైన నడక. చిన్నతనం నుంచి మేము ఇదంతా తిరిగిన వాళ్ళమే కదా. ఇప్పుడు ఇలాంటి చోట ఇదివరకు ఇప్పట్లాగా స్నాక్స్ టిక్కు తిండాలి ఏముండేవి? 2 పూట్ల పుష్టిగా తిండి, అన్నం, ఒక గ్లాస్ బియ్యం అన్న అవలీలుగా తినేసేదాన్ని నేను ఇదివరకు. మీరు బక్కీ కదా రమ్మగారు చిన్నప్పుడు? బక్కీనా సరే, ఎంత సన్నగా ఉన్నా పుష్టికగా అన్నం తింటారు ఎవరైనా. పల్లెటూళ్ళలో అందరూ అన్నగత ప్రాణులుగానే ఉంటారు. కడుపు నిండా తింటే అది సాయంత్రం దాకా. ఈ నడకి మెషిన్ కి కావద్దు. ఇంకా టిఫిన్ సెక్షన్ లేదా? టిఫిన్లు చాలా తక్కువ చేయ. పొద్దున అన్నం తిని స్కూల్కి వెళ్ళేవాళ్ళం, సర్దిన్నాం, అన్నం తిని స్కూల్కి వెళ్ళేవాళ్ళం. ఇంట్లో ఉంటే మధ్యాహ్నం అన్నం తిని ఉండేవాళ్ళం, రాత్రి అన్నం తిని ఉండటం. ఈవినింగ్ స్నాక్ ఏదో పిచ్చి స్నాక్లు ఏవో చేస్తే ఈ నడక అసలు ఏ మూలకపోయేవో తినేవాళ్ళం. ఈత పళ్ళు, తాటి పళ్ళు, ఆ పళ్ళు, ఈ పళ్ళు, సీమ చింతకాయలు, మామిడికాయలు, జాంకాయలు, రేక్కాయలు, ఇవన్నీ తిని అన్నం కూడా తినేసేవాళ్ళం. బేసిక్ రైస్ అన్నం. దాని పల్లెటూళ్ళల్లో అన్ని చోట్ల ఇదే కనపడుతుంది. ఇవి కాకుండా టిఫిన్లు చేసినా కూడా టిఫిన్ టిఫిన్దే, అన్నం అన్నందే. ఏ టిఫిన్ ఇష్టం అండి మీకు చెప్పనా? ఉప్మా. అసలు లీస్ట్ అనమాట ఉప్మా అందరికి. ఏంట్రమ్ గారు మీరు? నాకు తెలియజే, ఎందుకో నాకు ఉప్మాయే ఇష్టం. ఏది? బొంబాయి రవ్వ ఉప్మా, బియ్యపు రవ్వ ఉప్మా, బొంబాయి రవ్వ ఉప్మా, గోధుమ రవ్వ ఉప్మా, అన్నం ఉప్మా, ఇడ్లీ ఉప్మా, సేమియా ఉప్మా, ఏదైనా తినేస్తాను. బ్రెడ్ ఉప్మా అది కూడా తినేస్తాను. అన్నం ఉప్మా ఏంటండి కొత్తగా ఉంది? మీరు పులిహార అంటారు, దాన్ని ఉప్మా అంటాను నేను. అన్నం తాలింపా? అన్నం తాలింపు. ఓ, అది కూడా తింటాను. బ్రెడ్ ఉప్మా ఏంటి? బ్రెడ్ ముక్కలతోటి ఉప్మా. చూడండి, రెగ్యులర్ గా స్టోరీలే చెప్పించుకుంటాను కదా, అసలు మీ విషయాలు నాకేం తెలియట్లేదు. బ్రెడ్ ఉప్మానా? బ్రెడ్ ని నలిపేస్తారా మెత్తగా? తాలింపు వేసుకుంటారా? తాలింపు వేస్తాం. అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయ చక్కగా వేగనిస్తాం. బ్రెడ్ చిన్న ముక్కలు కట్ చేసి వేసేసి తిరగమాత పైకి కిందకి కలిపితే ఒక 2-3 నిమిషాలు ఉంచేసరికల్లా ఉప్మా పోపు వాసన బ్రెడ్ ముక్కలకు పడుతుంది. నిమ్మకాయ రసం పిండటం, పైన కొంచెం కొత్తిమీర చల్లటం వేసే. బ్రెడ్ ముక్కల్ని కట్ చేస్తారా, మెత్తగా పొడి చేస్తారా? కట్ చేస్తా. బాగుంటుందా రమ్మగారు? నాకు బాగుంటుంది. ఒకరోజు చేసుకుందాం మన కిచెన్ లో. ఏదైనా చేయొచ్చు. ఉప్మా నాకు ఇడ్లీలు, దోశలు ఎక్కదు. సూట్ కూడా కాదు అంత పెద్దగా. వాటి కదా పచ్చళ్ళు, సాంబార్, ఇవన్నీ బాధలని ఎందుకు? చక్కగా తిరుమల తీసుకుని హాయి మంది తినేసుకోవాలి లేకుండా. మా ఇంట్లో అందరికీ ఉప్మాలు ఇష్టం ఉండవు, చిన్నవాడికే ఇష్టం. మేము ఉప్మా తినేస్తాం. అందులో మళ్ళీ స్పెషల్ మా విజ్జక్కయ్య చేసే ఉప్మా చాలా ఇష్టం. ఓకే. మా విజ్జక్కయ్య బాగా నూనె వస్తుంది, బాగా నెయ్యి వేస్తుంది. ఉప్మాలో బాగా నెయ్యి, నూనె వేస్తే
చిరుతివ్వండి. మా అమ్మ చాలా బాగా చేసేది ఉప్మా. మా విద్యకై చాలా బాగా చేస్తుంది. అమ్మ ఏ ఉప్మా చేసేవారు? మేము బియ్యప్రవ ఉప్మా చేసుకునే బొంబాయి రవ్వ ఉప్మానే చేసేవాళ్ళు. మాకు దొడ్లో పెద్ద నిమ్మ చెట్టు ఉండేది. గజ నిమ్మకాయలు ఇంతంత పొడుగుండి లావుగా ఉండేవి. ఆహా. ఒక నిమ్మకాయ కట్ చేస్తే 5-6 ఉప్మాలోకి పిండేది అంత రసం ఉండేది. గజ నిమ్మకాయ 77 దీనప్పుడు పోయిందని ఉప్పిన. గుర్తు. 77 ఉప్పనికి పోయిందా లేకపోతే 90లో పోయిందో, 70లోనే పోయినట్టు జ్ఞాపకం ఉంది. మ్హూ. 77లోనే పోయింది. ఆ నిమ్మకాయని ఇప్పటికి మిస్ అవుతాను నేను. ఆ గజ నిమ్మకాయని కొన్ని అలా ఉండిపోతాయి. అంతే అంతే. గంగా బొండవని పెద్ద కొబ్బరికాయ విత్తనం తెచ్చారు మా నాన్న. ఇంత కాయ ఆ. మాకు వెనకాల నుంచి పెరట్లో ల్యాబరేటరీస్ వెనకాల ఉండేవి. వెళ్ళే దారిలో ఎడం చేతి వైపు ఉండేది చెట్టు. ఇంతది 89-90లో పడిపోయింది, చెట్టు విరిగిపోయింది. ఆ చెట్టు కాయ, దాని నీళ్లు, ఆ కొబ్బరి రుచి, బా మైండ్ లో ఉండిపోయింది మీకు ఆ ఇంకా. నిమ్మకాయ, ఆ కొబ్బరికాయ, ఆ రెండు అలా లోపల ఉన్నాయన్నమాట. ఆ చెట్టు విరిగిన దృశ్యం ఇప్పటికీ గుర్తుంది నాకు. అలా ఉండిపోతాయి కదా. అంతే అంతే. కొన్ని అలా. ఉప్మాలో Except- ఆవకాయ నలుచుకుని తింటాం, చాలా ఇష్టం. ఓకే. సింపుల్ కదా. ఆ. సింపుల్. చాలా ఆశ్చర్యంగా ఉంది రమ్మగారు. ఉప్మా ఇష్టం, మీ ఫ్యాన్ ఉప్మా, మీ ఫేవరెట్ ఉప్మానే. ఓకే. బాగుంటుంది, నాకు నచ్చుతుంది. రైస్ లో, అన్నంలో ఏం కూరలు ఇష్టం? కూరలా ఆ. ఏమో కొన్ని అంటే వీళ్ళు చేసినవి వాళ్ళు చేసినవి అలా ఉంటాయి జయ. అంటే కొంచెం నేను ఫుడీయే కదా చిన్నప్పటి నుంచి, నేను ఫుడీనే. మ్. అంటే రుచి ఫలానా. మా అండకాయ చేసే అల్లం పచ్చిమిర్చి వేసిన వంకాయ కూర ఇష్టం. అలా కొన్ని ప్రత్యేకంగా ఉంటాయన్నమాట. మ్హూ. తను బాగా చేస్తుంది. విజయకాయ చేసే కాకరకాయ కారం పెట్టి కూర ఇష్టం. నేను ఓకే. అవి చేసుకున్నా, వాళ్ళు చేసినవి టేస్ట్ నేను ఆ టేస్ట్ మిస్ అవుతాయి. నాకు మా వాళ్ళు అందరూ తినేస్తారు, బ్రహ్మాండంగా ఉందంటారు. మీకు నాకు ఎక్కదు. ఎక్కదు. నాకు అండకాయ చేసే కూరే ఇష్టం. ఓకే. అదే రుచి బ్రెయిన్లో అలా ఉండిపోయింది అనమాట. వంకాయ, కాకరకాయ, వంకాయతో అన్ని రకాలు నచ్చుతాయి నాకు. చేస్తాను చాలా నేను. అన్ని వంకాయ కూరలు తింటాను కూడా. మ్హూ. వీళ్ళు ఎక్కడైనా ఈ మన పెళ్లిళ్ళలో భోజనాల్లో ఫుల్ వంకాయల కూర గుత్తి వంకాయ. చేస్తారు కదా, వంకాయలే 3-4 ఏరి వేసుకుంటా ప్లేట్లో. ఒట్టి వంకాయ తింటాం. వంకాయ Okay. బాగా ఇష్టం. కాకరకాయ, ఆ గుత్తి కాకరకాయలు బాగా ఇష్టం. అన్ని రకాల పప్పులు, తాలింపు పప్పులు బోల్డెన్ రకాలు చేస్తాం. మామిడికాయ, చింతకాయ, చింత చిగురు, మ్, మ్, దోసకాయ, మ్. సొరకాయ పప్పు, అట్లా పప్పు. మీ ఫేవరెట్ అంటే ఏం కర్రీ చెప్తారు? చెప్పండి, ఒకటి చెప్పండి రమ్మగారు. వంకాయ. ఒకటే. వంకాయేనా ఫేవరెట్ కర్రీ? ఓకే. వంకాయ. ఏమిటి జయ, మనం ఎలా ఉంటాము, ఎప్పుడు ఏం తింటామో దాని మీద ఉంటుంది మనసు. అవును. ఎప్పుడైనా ఒకసారి తింటే భలే బాగుంది అనిపిస్తుంది, కానీ మళ్ళీ కావాలనిపించదు. అనిపించదు. ఎన్నిసార్లు తిన్నా ఆ కూర మనం మళ్ళీ మళ్ళీ తింటుంటే అది మన ఫేవరెట్గా ఉంటుంది. ప్రధానమైనది ఏంటంటే మనం ఉన్న ఊళ్ళల్లో, మన ఇళ్లల్లో, పట్లలో ఏముంటాయి. ఇప్పుడు కూర లేకపోయినా నాకేం పెద్ద అభ్యంతరం ఉండదు, ఉంటే కావాలి. లేకపోతే నేను ఆవకాయ మాగాయ వాటితో తినేస్తా. నెయ్యి మస్ట్ కదా రమ్మగారు నెయ్యి మీకు? మస్ట్, నెయ్యి చాలా అవసరం. మ్. నెయ్యి లేనిది ఏది ఎక్కదు. ఎందుకో మొదటికే ఎక్కిళ్ళు వచ్చేస్తాయి అవును. నాకు. కాదు, నెయ్యి వల్ల లావు అవుతాం, అలాంటి ఫీలింగ్స్ ఏం లేవా? ఏమో చేయాలా అనిపించదు. ఎందుకంటే మాకు బేసిక్ గా పాడి ఉండటం వల్ల? పాడి ఉండటం, ఇంట్లో బాగా పాడి ఉండటము, నెయ్యి, పెరుగు అవన్నీ అన్నంతో సమానం నాకు, నా వరకు. మ్. అన్నం ఎలా అవసరమో పెరుగు, నెయ్యి కూడా, మజ్జిగ అవి అవసరం. ఓకే. దానివల్ల వస్తుందని లాభం ఏమో. చిన్నప్పటి నుంచి తింటూనే ఉన్నా. నాకు మజ్జిగ పులుసులో కూడా నెయ్యి వేసుకుంటాను. మామిడికాయ పెరుగు పచ్చడిలో కూడా నెయ్యి వేసుకుంటాను నేను, నిజంగా. మజ్జిగ పులుసు అన్నం కలుపుకున్నా ఒక డ్రాప్ నెయ్యి, ఆ నెయ్యి వాసన కావాలి నాకు. ఓకే. అది అనారోగ్యం అని, జబ్బని, నాకేం ఎప్పుడు కొలెస్ట్రాల్ రాలేదు. అనిపించలేదు. 50+ కదా నేను, కొలెస్ట్రాల్ రాలేదు, మ్. లేదు. మ్. పెద్ద నేను ఓహో లావైపోయింది అయితే ఏం లేదు. అదేలే. మామూలు నా వయసుకి ఎలా ఉండాలో అలా ఈ ఏజ్ లో వచ్చే ఆడవాళ్ళందరికీ వచ్చే సహజమైన సాధారణ ఇబ్బందులతోటి ఎంత పెరుగుతారో అంతే పెరిగే, కానీ అతిగా నేనైతే లావైపోలేదు. ఓకే. ఆయిల్ ఫుడ్స్ కి లావెక్కుతారు ఆ. గ్యారంటీగా. అన్నము తినేసి నువ్వు గారెలు, పప్పలు, టిపలు అన్ని వండుకుని తింటే లావెక్కుతాం. అదే. జంక్ ఫుడ్ తోటి లావెక్కుతాం. తిని కూర్చుంటే లావెక్కుతాం. అవును. నేనేమీ కూర్చోను, నా పనులన్నీ చేస్తాను నేను. ఎక్కడా పని దగ్గర కాంప్రమైజ్ గాను. సచివతి రాకపోతే ఇంకో మనిషిని చచ్చినా పిలవను. మొత్తం మీరే అది చేసుకుంటారు? 10 రోజులు రాపోయినా 10 రోజులు నా గిన్నెలు తోముకొని, ఇల్లు ఉడ్చి, తడిబట్టి పెట్టుకుని, వాకిలు ఉడ్చుకుని, నా మామూలు యథావిధిగా బట్టలు, వాషింగ్ మిషన్లు అన్నీ చేసి స్టూడియో కూడా వస్తూనే ఉన్నాయి. ఇవాళంటే 5-6 ఏళ్ళ నుంచి, 5 పూర్తి సంవత్సరాలు అయిపోయింది. ఈ జూన్తో 5 ఏళ్ళ నుండి
6వ సంవత్సరం నేను సుమన్ టీవీకి వచ్చి. ఓ, నేను ఏమి చాలా లావ్ అయిపోయాను చెప్పు. లేదు నేను ఇక్కడ ఏమనిపించదు. భోజనం చేసిన ప్రతిసారి నేను వేసుకునే నెయ్యి నువ్వు చూస్తూనే ఉంటావు అవును కదా. అవును. నెయ్యి వేసుకుంటా గ్యారంటీగా. నేతితోటి లావ్ అయిపోతాము, ఈ తిండితోటి లావ్ అవుతాము అలా భావించద్దు. ఉమ్, మనకి ఏది ఇష్టమో దాన్ని తింటే ఆత్మారాముడు తృప్తి పడతాడు. ఉమ్. ఆ సంతోషం మిమ్మల్ని హాయిగా పనిచేయనిస్తుంది. ఎన్ని బాధల్లో ఉన్నా ఆ మాత్రం వేడన్నం కాస్త అంత మాగాయ పచ్చడి వేసుకుని నెయ్యి వేసుకుని అన్నం కలుపుకుని తిని కాస్త మజ్జిగాన్నం తింటే ఆ పూటకి ఆ శాంతిగా ఉంటుంది పొట్ట. నువ్వు ఏ పనైనా నిన్ను చేయనిస్తుంది. కాదు రమ్మగారు, ఇందాక మామిడికాయ పచ్చడి కలిపారు, వెంటనే తినాలనిపించే ఇట్లా అట్లా కదా. అంతే. ఈవినింగ్ ఎప్పుడైతే మనము దీన్ని తృప్తిపరుస్తామో శరీరాన్ని, అది నిన్ను మిగిలిన పనులు సంతోషకరంగా చెయ్యనిస్తుంది. నా నమ్మకం చేయాలి. నువ్వు పొట్ట మార్చుతావు, డైటింగ్ అంటావు, ఆరోగ్యం అంటావు, అన్నం మానేస్తావు, ఏమీ తినవు. నువ్వు చేయాల్సిన క్రియలన్నీ కుంటుపడతాయి. మీకు ఆలోచించుకోండి. మనం ఈ భోజనం గురించి పిచ్చి కబుర్లు ఎందుకు చెప్పుకోవాలి? ఈ పాయింట్ చెప్పడం కోసం 100% అండి. ఇప్పుడు నేను అసలు అదే అడగబోతున్నా. ఇప్పుడు డైటింగ్ అనే పేరుతో ఫస్ట్ మనం తగ్గాలి అన్న కాన్సెప్ట్ రాగానే ఫస్ట్ చేసే పని అన్నం మానేయటం. నువ్వు అన్నగత ప్రాణి వనుకో. చిన్నప్పటి నుంచి అన్నం కోసం ఎంత పిచ్చికిపోతుందా మా శరీరం, ఎంత ఆత్మ క్షోభిచ్చేస్తుంది. అట్లా క్షోభ పెట్టకండి. ఆ మాత్రం అన్నం తినండి. అంత తినద్దు. నేను చెప్తున్నాక గ్లాస్ బియ్యం అన్నం తినేసేదాన్ని చేయను నేను. ఇప్పుడు హాఫ్ గ్లాస్ కూడా పూర్తిగా తింటల్లా. ఏజ్ తోటి తగ్గిపోతుంది. కానీ ఖచ్చితంగా అన్నం. శరీరాన్ని బాధ పెట్టకూడదు కదా. బాధ పెట్టద్దు. అదే మీతో ఉండే బంధువు. మీరు పుట్టిన దగ్గర నుంచి చచ్చేదాకా మీతో ఎవరైనా ఉంటారు అంటే శరీరం మాత్రమే. మిగిలిన వాళ్ళంతా ఈవెంచువల్గా వచ్చి వెళ్ళిపోతారు. అయితే ఇంకొకటి ఆలోచిస్తారండి, అన్నానికి బదులుగా ఏ రోటీ తింటామా లేకపోతే కర్రీస్ తింటామా, రకరకాల ప్లాన్స్ ఫాలో అవుతూ ఉంటారు. ఏమైనా అన్నం మాత్రం మానేస్తారు. అన్నంతోనే లావ్ అవుతాం అనే కాన్సెప్ట్ ఉంటుంది రమ్మగారు. ఏమీ కాదు. అన్నం తినని వాళ్ళంతా సన్నగా ఉన్నారా? ఆలోచించండి. నెయ్యి లేదు వేసుకొని వాళ్ళందరూ సన్నగా ఉన్నారా? కాదు కదా. మీరు ఎందుకు లావెక్కుతున్నారో ఆ కారణాన్ని వెతకండి. మీరు లావ్ అవుతున్నారు, మీ ఒంట్లో ఏమైనా వేరే ప్రాబ్లమ్స్ వచ్చినాయి. లావ్ అవ్వడానికి తిండి ఒకటే కారణం కాదు కదా. అవునవునవును. అసలు ఎనిమియా వల్ల కూడా లావుగా కనపడతారమ్మా. అవును, ఎనిమిక్ గా ఉంటారు. ఒళ్ళు వస్తుంది వాళ్ళకి. పిల్లల్లో కూడా ఒబేస్ అవ్వడానికి ఏమైనా థైరాయిడ్ ఉందా, ఏమైనా ఎనిమియా ఉందా, ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేకపోతే నేను ఏ పదార్థాన్ని ఎక్కువ తీసేసుకోవడం వల్ల నేను లావెక్కిపోతున్నాను? మిమ్మల్ని మీరు ఎగ్జామిన్ చేసుకోండి. డాక్టర్ సలహా తీసుకోండి. మీరు చిన్నతనం నుంచి తింటూ వచ్చిన ఆహారాన్ని కట్ చేస్తే ఆక్సిజన్ కట్ చేసినట్టేనని తెలుసుకోండి దయచేసి. సూపర్ రమ్మగారు. ఆ పని చెయ్యొద్దు. అంత తగ్గించండి. ఎంత తినండి. ఓకే. ఓ పూట 2 పూట్ల 3 పూట్ల కాకపోతే ఒక్క పూట అయినా అన్నం తినండి. నేను 90% పగలే తింటా జయ. రాత్రి ఏం తిన్ను. నైట్ ఏం తీసుకుంటారండి మీరు? నైట్ కొంచెం చాలా తక్కువ చేయదన్నా జావ తాగుతాను. ఎప్పుడైనా ఒక చపాతీ తింటాను. ఏది రాగి జావ లాంటివి నైట్ తాగుతారా? రాగి జావ తాగొచ్చు రమ్మగారు నైట్? ఏమో జయ, మీరు తాగేస్తున్నారు కదా. రాగి జావ తాగేస్తా. కొర్రలో ఇంకా ఏదైనా ఉంటే అవి బియ్యపు రవ్వ జావ ఒక తాగుతాను. ఓపికగా లేదు, వీక్గా ఫీల్ అవుతున్నానంటే బియ్యపు రవ్వ వేయించి రవ్వ చేసి పెట్టుకుంటా. అందులో ఇంత సగ్గుబియ్యం పొడి కూడా వేసేసి జావ కాచేసుకుంటాను. ఓకే. అది తాగుతాను. చపాతీలు తింటాను ఎప్పుడైనా ఒకసారి. నిండుగా అనిపిస్తుందండి. అంటే తప్పిపోయింది నాకు, ఆహారం అలవాటు తప్పిపోయింది. తక్కువ తింటాను. అంత అవసరపడదు. ఎందుకు ఇప్పుడు మధ్యాహ్నం హెవీగా తింటే సాయంత్రం 7 దాకా నాకు ఆకలే వేయదు. స్నాక్ ఏదైనా తీసుకుంటారా ఈవినింగ్? అలా ఈవినింగ్ స్నాక్ తింటే రాత్రి జావ కట్టు అంతే. మంచినీళ్ళు తాగటమే 2-3 సార్లు. ఇది వరకు రమ్మగారు అన్నం తినేవాళ్ళం. నైట్ కూడా అన్నం తినేవాళ్ళం. ఒక 15 సంవత్సరాల నుంచి కార్తీక్ పుట్టకి ఇంచుమించుగా రొట్టెల్లోకి వచ్చేసాం మేము. చపాతీలు అప్పుడు 5 చపాతీలు తినేవాళ్ళం. ఇప్పుడు ఒకటి తింటాను. ఒక చపాతీ సాయంత్రం రాత్రిపూట. వారికి చపాతీలు చేస్తే నేను కూడా చపాతీ, ఏదైనా తేనో లేకపోతే కూర ఏదైనా ఉంటే అదో, కొన్ని నాకు సూట్ కాని పదార్థాలు కొన్ని ఉన్నాయి, వాటిని అయితే వదిలేస్తాను. ఓకే. చపాతీలు చేసుకుని వాళ్ళం. రొట్టెలు అంటే చపాతీలు అంటే పుల్కాలే, వితౌట్ రొట్టెలు ఒకటి మంచి ఇష్టం నాకు. అవును, జొన్న రొట్టెలు చేస్తాను. అవి ఇవి ఏవైనా 1-2 తినబుద్ధి అయితే, ఆకలి ఉంది కాస్త పని ఎక్కువైంది అనిపిస్తే రొట్టెలు, కానీ లేకపోతే జావతోటే మన బండి వెళ్ళిపోతుంది. రాత్రిపూట అన్నం సాధారణంగా లేదు, తీసేశారు. సాధారణ అలవాటు పడిపోయింది. కొంచెం ఒక 5 ఏళ్ల నుంచి తగ్గించేసుకున్నాను. అవునవును. టీ కాఫీలు తాగుతారు కదా? కొంచెం తక్కువే. మార్నింగ్ 1 కాఫీ. మార్నింగ్ కాఫీ ఉందా? 1 కాఫీ. బ్లాక్ కాఫీ, నాది మామూలు కాఫీ. ఓకే. ఈ ఈవినింగ్ టీ ఇక్కడికి వస్తేనే టీ. మా ఇంట్లో ఈవినింగ్ వాళ్ళు బ్లాక్ కాఫీలు అయిపోయేసరికి కంపెనీ లేక టీ తాగట్లా నేను. ఎవరైనా వస్తే సొంత అబ్బా వీళ్ళు వచ్చారు ఇప్పుడు టీ పెట్టుకోవచ్చు అనిపిస్తుంది. టీ ఇష్టమా కాఫీ ఇష్టమా నమ్మగారు? కాఫీయే ఇష్టం. ఆల్మోస్ట్ అందరం అట్లనే ఉంటామేమో బహుశా. కాఫీ ఎక్కువ కాఫీలు తాగను నేను. ఒకటేనా? మార్నింగ్ 1
బిగ్ సైజ్ కప్పు అంతే. ఇక రెండోసారి కాఫీలు కొంచెం కాఫీ లేవు, షుగర్ ఇంటేక్ అవన్నీ తగ్గిపోయినాయి. మంచిని తాగుతాను, గ్రీన్ టీస్ తాగుతాను, ఏ కరివేపాకు కొత్తిమీర అలా పడేసి నీళ్ళల్లో కొంచెం మరగనిచ్చి ఆ నీళ్ళు తాగేస్తా. పుదీనా వాటర్ ఒకటి తాగుతాను, ధనియాల నీళ్ళు తాగుతాను, రోజుకొకటి. ఏదో ఒకటి. దేని మీద 3 కుదిరితే అది టైం ఉండటం ప్రధానంగా. టైం కూడా ఉండాలి కదా. కొంచెం ఎండాకాలం కాబట్టి మజ్జిగ, బియ్యపు గంజి బారిస్తే కనుక ఆ గంజిలో మజ్జిగ పోసి పక్కన పెడతా, అది తాగుతాను. ఓకే. పగలు 2-3 సార్లు వాటర్ బదులు, మంచినీళ్ళ బదులు ఈ పల్చటి మజ్జిగ తాగేస్తా. కానీ కొంత హెల్త్ కి సంబంధించి కాన్షియస్ గా ఉంటారు కదా, కొన్ని ఫాలో అవుతారు. ఫాలో అవుతాను. ఎంత రోజు బిజీ ఉన్నా కూడా ఇప్పుడు రాత్రిపూట- ధనియాల నీళ్ళని అట్లా. రాత్రిపూట ఎట్టి పరిస్థితుల్లో ఏ ఆయిలీ ఫుడ్ తీసుకోను, జంక్ ఫుడ్ తిన్ను, స్వీట్స్ తినను. నైటా అసలు? నైట్. ఓకే. సాయంకాలం చీకటి స్వీట్ ఇష్టమా హాట్ ఇష్టం అండి? స్వీటే ఇష్టం. ఏమి ఇష్టం రమ్మగారు మీకు? గుర్తులేదు, చాలా ఇష్టం నాకు. జిలేబీ కాకుండా జిలేబీయే బాగా ఇష్టము. జిలేబీ కాకుండా చిన్నప్పటి నుంచి నేను రవ్వ లడ్డు, మైసూర్ మినపసున్ని ఇష్టం నాకు. చేస్తున్నారండి ఇప్పుడు ఇంట్లో? అంత టైం దొరుకుతుందా మీకు? దొరుకుతుంది. మినపసున్ని 1 కిలో వేయించేస్తాను, ఆ పొడి చేసి పెడతా. అప్పుడప్పుడు చేస్తాను. నువ్వుల లడ్లు ఒకటి చేస్తూ ఉంటాను, తరచుగా చేస్తాను. జయ అన్ని సాంప్రదాయ వంటలే. పిజ్జాలు, బర్గర్లు వీటి జోలికి వెళ్తారా? ఇష్టపడతారా అసలు? తెలీదు. మా వాడు పిజ్జా తెచ్చుకుంటే 1 పీస్ తింటాను. ఇష్టంగా అనిపించదా? తినాలి అన్న ఫీల్ ఉంటుందా? 2-3 పీసులు తినలేను, 1 పీస్ తింటా. ఒక్కసారి సరే, ఎప్పుడైనా తినాలి అని అనిపిస్తుందా? ఈ రోజు పిజ్జా తినాలి అట్లా కాదు, కానీ నాకు చైనీస్ టేస్ట్లు ఇష్టం, మంచూరియాలు అవి ఇష్టం నాకు. ఆహా. ఆ వాసన నచ్చుతుంది రుచి కంటే. ఓకే. అప్పుడప్పుడు ఎప్పుడైనా ఒక నెల 2 నెలలకు ఒకసారి తప్ప పెద్దగా. పిల్లలు ఇప్పుడు కొంచెం పెద్దవాళ్ళు అయ్యి బయటకు వెళ్ళిపోయారు కదా, దాంతో చేయటం తగ్గింది. ఇదివరకు మంచూరియాలు చేసేసుకునేవాళ్ళం. ఇంట్లో చేసేవారా? మంచూరియాలు చేసుకునేవాళ్ళం. మావాడు పాస్తాలు గీస్తాలు అవన్నీ చేసుకుంటాడు, అవన్నీ తను చేసుకుంటాడు. అవన్నీ ఉంటాయి మా ఇంట్లో. ఆరిగాను, ఆగాను, ఈగాను, దంత పొడుగు పూలలు అవన్నీ ఉంటాయి. తక్కువే వాటి మీద. ఆయన అసలు తినరు. తనకు అసలు ఆసక్తి లేకపోవడంతో ఇంకా నేను తినే అవకాశం సాధారణంగా రాదు. ఎప్పుడో వాడు ఒక పిజ్జా తెప్పించుకుంటే, ఎవరన్నా ఫ్రెండ్స్ వచ్చి ఒక పిజ్జా తెస్తే 1 పీస్ తను తినరు, నేను తింటాను. ఓకే. ఓకే. ఆ ఇష్టము అసహ్యము అలా లేవు. ఇష్టం లేని ఫుడ్ ఏంటి? ఇష్టం లేని వెజిటేబుల్ ఏంటి చెప్పండి? ఏం లేదు, అన్ని ఇష్టమే. అన్ని తింటాను నేను. ఇష్టం కాదు, అన్ని తింటారు. తింటాను, అన్ని తింటా. ఈ కూర నాకు నచ్చదు అలా ఉండదు. చామదుంపలు, కంద, పెండలము అలాంటివి కూడా తింటాను నేను. మేము అవి కూడా వండుకుంటాం. అరటి పూస, అరటి పువ్వు, గుమ్మడికాయలు, తెల్ల గుమ్మడి, ఎర్ర గుమ్మడి, 2 రకాల గుమ్మడికాయలు, కొబ్బరితో చేసిన రకరకాల పదార్థాలు. ఇప్పుడు చూడు, నీతో పాటు కూర్చుని తింటాను నేను. అవును. ఎప్పుడైనా దేనికైనా మొహం చిట్లించానే? ఎప్పుడు కనిపించలా, ఎప్పుడు ఉండదు. అవును. పల్లెటూరు వాళ్ళ పద్ధతి ఏమో ఇదే అని భావిస్తాను జయ నేను. మా ఇంట్లో ఇంచుమించుగా అందరూ అలాంటి వాళ్ళే ఉన్నారు. అన్ని తింటాము అవకాశం ఉంటే. మా పెద్దకి ఏంటిది, అంత తినకపోతే పర్వాలేదు, ఇంతైనా తిను, పడదు, ఎక్కువ తినద్దు, కొద్దిగా తిను, 2వ పూట తినబోక అంటే. ఇది ఒకటి తరచుగా బాగా చూస్తూ ఉంటామండి. ప్రతి కుటుంబంలో, ప్రతి ఫ్యామిలీ ఎవరో ఒకళ్ళు ఏది చేసినా బాగాలేదంటారండి. ఏది నాకు ఇష్టం లేదు, ఆ కూరగాయ నేను తిన్ను, లేదా ఈ ఆకుకూర నేను తిన్ను, ఈ పచ్చడి నేను వేసుకోను. పిల్లలకి కొంచెం మనం మార్పు చేయాలి కదండి. మార్పు చేయాలి. గోంగూర బాగా ఇష్టం చేయాలి. నేను నీకు ఇందాక నుంచి చెప్పలేదు. గోంగూర పులుసు కూర, గోంగూర పచ్చడి బాగా ఎక్కువ తింటాను. మెదిపి తాలింపు పెట్టుకుంటే బాగుంటుంది. అలా తాలింపు పెట్టుకోవటం, అలాగా దాంట్లో శనగపప్పు వేసిన, అందులో పచ్చడి చేసిన, పులుసు చేసిన. మేం చేసేదే కాదు, మా ఫ్రెండ్స్ రెడీస్ కొంతమంది ఉన్నారు, వాళ్ళు చేసినవి, గుంటూరు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చేసినవి. గోంగూర ఇష్టం. ఓకే. ఆకుకూరలో గోంగూర ఇష్టం బాగా. తోటకూర కాడలు అన్నీ తింటాం. తినంది ఏం లేదు అసలు తినని పదార్థం వెజిటబుల్ లేదేమో అనిపిస్తుంది. అన్ని రకాలు పులిహోర, గారెలు ఇలాంటివండి, ఇలాంటివి ఇష్టపడతారా? అవి కూడా పులిహోర, గారెలు, పాయసం, అప్పాలు, చక్కెర పొంగలి, దద్దోజనము, ట్రెడిషనల్ గా ఇళ్లలో చేసుకునే అన్ని పదార్థాలు. అబ్బో అదే పంచదార వేస్తే నేను తిన్ను, బెల్లం వేస్తే నేను తిన్ను, ఇలాంటి కాంప్లికేషన్స్ లేవు. అసలు నేను కాంప్లికేటెడే కాదు. మెయిన్ పాయింట్ అది. ఏది ఉంటే అది. ఏమీ లేదా పోనీ, లేకపోతే పోనీ, ఉంటే ఏది ఉంటే అది. మనము ఇలా ఉంటే ఎక్కడికెళ్ళినా బతకగలం కదా, ఎక్కడైనా ఉండిపోగలుగుతాం, ఏ ప్రాంతానికైనా వెళ్ళిపోగలుగుతాం. అందుకని మేము ఎక్కడికెళ్ళినా మా ఫుడ్ ప్రాబ్లం అవ్వదు. అసలు సూటుకాంతనాలు ఉన్నాయి, దానివల్ల ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, స్టమక్ డిస్టర్బెన్స్ వస్తుంది తప్ప నాకు ఇష్టం లేకపోవడం కాదు. అది మన పద్ధతి, మన శరీరానికి పడదు అంతే. బుద్ధికి పడని తనం అసలు నేనే లేదు. ఓపెన్ టు ఆల్ అన్నమాట.
అన్ని రకాల సమస్యలు వినేస్తాం మనం. ఓకే సరే, మీరు ఒకవేళ డైట్ చేస్తున్నారు అనుకుందాం, ఆ. తగ్గాలి అనుకుందాం, ఉమ్. అన్నం మానేయాలని ఎవరైనా సలహా చెప్పారనుకో ఏం చేస్తారు? తగ్గిస్తారు. అన్నం తగ్గిస్తారు క్వాంటిటీని? నేను చెప్పా కదా, శరీరాన్ని బాధ పెట్టకూడదు. నీ శరీరం ఏం కోరుకుంటుందో ముందు దాన్ని విను. నువ్వు దాన్ని వింటే ఆరోగ్యం ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. అంత తినేవాళ్ళం, ఇంత తింటున్నాం, ఇంతే తిని కూడా ఉంటాం. కానీ అది లోపలికి వెళ్ళాలి. మనం ఏ నదీ పరివాహక ప్రాంతంలో పుట్టామో ఆ నది నీటి వల్ల పండేవి, ఆ భూముల్లో పండే వస్తువు ఖచ్చితంగా నీ ఒంటికి సెట్ అవుతుంది. ఇంకా అసలు నువ్వు ఆ మట్టిలో పుట్టావు, అనుమానం ఆ లేదు. మట్టిలో పుట్టేది నీ సోదరి, అది నీతో ఉంటుంది. అది నీలోనూ దాంట్లోనూ ఒకే రకమైన DNA ఉండడానికే అవకాశం ఉంది. అది నీది కాకుండా ఎలా పోతుందో చెప్పు. మీ అక్కయ్య మీకు కాదంటే నువ్వు ఒప్పుకుంటావా? ఎలా సాధ్యం? మన ఊళ్ళలో పండే వరి మన అక్కయ్య లాంటిది, అది మనతో ఉండాలి. నేను ఖచ్చితంగా దాన్ని నమ్ముతాను జయ. అందుకని నేను పెద్దగా చిరుధాన్యాల జోలికి పోను. మన ప్రాంతంలో పండవవి. నేను చాలాసార్లు ఇదే మాట చెప్పా, దీన్ని 100% నేను నమ్ముతాను. మన ప్రాంతంలో పండేవి, మనం ఇక్కడ పుట్టాం. నువ్వు అక్కడవే కాదు పుట్టింది ఇక్కడ, తాతలు తండ్రులు ముత్తాతలు కూడా ఇక్కడే పుట్టారు. సేమ్ ఉంటుంది దాంట్లోనూ మనలోనూ, మూలకణాలు ఒకటే ఉంటాయి. అది మన నుంచి వేరే ఎందుకు చేయాలి? దాన్ని మనం చేయకూడదు. మన భూమిని అదే గౌరవించాలి, మన గౌరవించాలి. ప్రాంతాన్ని గౌరవించాలి, శరీరాన్ని కూడా అంతే అదే ప్రేమించాలి. గౌరవం ఇవ్వాలి మన శరీరానికి. అదేం కోరుకుంటుందో విని అది తినాలి మనం. కానీ ఈ రోజు చాలా విషయాలు తెలిసినాయి రమ్మగారు. ఎన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారో నాకు. చూద్దాం రైట్. అందరికీ ఇంట్రెస్టింగ్ గా ఉంటుందో ఉండదో ఇది. ఓకే, నాకైతే ఇంట్రెస్ట్ అనిపించింది. మరి అదే చూద్దాం. నమస్తే అండి. నమస్తే.